4-7 వచనం గట్టిగా చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునము. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆ మాట ప్రతి ఒక్కరూ అండర్లైన్ చేసుకోండి. దైవభక్తి విషయములో ఏం చేయాలంటే ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, కొందరు మందిరంలోకి వచ్చి కూడా వ్యవహారం చేస్తారు. బైబిల్కి వెళ్ళి చూసినప్పుడు వెంటనే ఇటు తిరిగి ఏం లెట్ వచ్చినవే, వాక్యం వినికి వచ్చినావా, వ్యవహారం వినికి వచ్చినావా, సెల్లుదునికి వచ్చినావా, మందిరంలో వాక్యం వినికి వచ్చినావా? రేపటి నుంచి మందిరంలోకి రాగానే సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఫ్లైట్లో మోడ్లో పెట్టుకోండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి. ఫోన్ వచ్చినా ఎత్తగాకండి. ఇది దేవుని సన్నిధి, దేవుడు ఉండే స్థలం. భక్తిలో సాధన చేయాలి. హల్లెలూయా. సాధన అంటే ఏంటంటే స్టార్టింగ్లో 5 నిమిషాలు మోకరించేవాడవు, మోకరించేదానివి. స్టార్టింగ్లో ఒక్క 5 నిమిషాలు బైబిల్ చదివేవాడివి, బైబిల్ చదివేదానివి. స్టార్టింగ్లో అందరికంటే నీవు కాస్త లేటుగా వచ్చేదానివి. స్టార్టింగ్లో దేవుని యొక్క బిడ్డలారా, స్టార్టింగ్లో కొంచెము ఉంది. అయితే నీవు రాను రాను ఏం చేయాలంటే 5 నిమిషాలు బైబిల్ చదివేదానివి 10 నిమిషాలు బైబిల్ చదవాలి. 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడివి 10 నిమిషాలు ప్రార్థన చేయాలి. ఇది దేవుని సన్నిధిలో బైబిల్ చదవడము సాధన. ఇప్పటి వరకు కొందరికి ఒక పాట రాదు. నన్ను తిట్టుకోండి, గొనుక్కోండి, ఏమైనా చేసుకోండి, ఒక్క పాట చూడకుండా రాదు. చదువు వచ్చిన వాళ్ళకి రాదు, చదువు రాని వాళ్ళకి రాదు. తిట్టమంటే ఎక్కడ ఉండవు, రామాయణంలో ఉండవు, భాగవతంలో ఉండవు. అన్నీ రామాయణాలన్నీ బయటకు వచ్చాయి, భూత రామాయణాలన్నీ బయటకు వచ్చాయి. వాళ్ళకేంటంటే సాధన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నలు తిట్టుకుంటూ ఉంటే వింటారు, వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొందరికి సాధన చెడు గురించి సాధన ఎక్కువ, దొంగతనం గురించి సాధన ఎక్కువ. సాధన చేస్తూ ఉంటారు కొందరు. దేవుని యొక్క బిడ్డలారా, అయితే దేవుని పిల్లలు ఎలాగా ఉండాలి అంటే మనము స్టార్టింగ్లో కొంచెము భక్తి ఉన్నా, కొంచెము ప్రార్థన జీవితం ఉన్నా, కొంచెము ఆత్మీయత ఉన్నా, కొంచెము విశ్వాసం ఉన్నా, రాను రాను మనం ఏం చేయాలంటే మన భక్తిని, విశ్వాసాన్ని, పరిచర్యను, ప్రార్థన జీవితాన్ని మనము పెంచుకుంటూ పోవాలి. హల్లెలూయా.